తిరుమల లడ్డూలో కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఈ మధ్య మంచు విష్ణు ప్రకాష్ రాజుల మధ్య ఎక్స్ వేదికగా హాట్ కామెంట్స్ జరిగాయి. దీనిపై మంచు విష్ణు తాజాగా స్పందించారు. తన అభిప్రాయం చెప్పడం కోసమే పోస్ట్ పెట్టానని, దాంట్లో ఎలాంటి కాంట్రవర్సీ లేదని చెప్పారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. అదేవిధంగా తన అభిప్రాయాన్ని తెలియజేసినట్టు చెప్పారు. ప్రకాష్ రాజుని అంకుల్ అని పిలుస్తుంటానని, ఆయనంటే గౌరవం ఉందని, ఎలాంటి కాంట్రవర్సీ లేదని విష్ణు అన్నారు. నటీనటులు స్పందించకపోవడంపై మాట్లాడారు ఆయన. నటీనటులు అద్దాల మేడల్లో ఉంటారని, ఏదైనా విషయంపై మాట్లాడితే కొంతమందికి నచ్చవచ్చు, మరికొంతమందికి నచ్చకపోవచ్చు అన్నారు. నచ్చని వాళ్ళు తమను ఈజీగా టార్గెట్ చేస్తారని చెప్పారు. అందుకే యాక్టర్లు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడతారన్నారు. ఈ వివాదంపై బహిరంగంగా మాట్లాడితే ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయేమోనని భయంగా ఉందని తెలిపారు విష్ణు. అది ఆయన ఇష్టం, అది ఆయన టోటల్ ఆయన పర్సనల్ వ్యూ. నా పర్సనల్ వ్యూ నేను వ్యక్తం చేశాను. ఒక హిందూగా, ఒక తిరుపతిలో ఉన్న ఒక నివాసిగా దానికి కమ్యూనల్ కలర్ లేదని నా గర్వంగా చెప్పుకోగలను. సో అది కరెక్ట్ కాదు అని చెప్పాను, అంతేగాని దానిపైన ఆయన నేను చిన్నప్పటి నుంచి నాన్నగారి సినిమాలో ఆయన యాక్ట్ చేసినప్పటి నుంచి నేను చూసాను. నేను అంకుల్ అని సంబోధిస్తాను. ఆయన అంటే నాకు గౌరవం, అంతేగాని దర్ ఇస్ నథింగ్ కాంట్రవర్షియల్ అబౌట్ ఇట్. నటులందరూ అద్దాల మేడలో మేమందరం ఉంటాం. ఇప్పుడు నేను మాట్లాడితే ఒక వర్గం మీకు నచ్చచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చని వాళ్ళు మమ్మల్ని ఈజీగా టార్గెట్ చేస్తారు, నచ్చిన వాళ్ళు మాకు అవసరం ఉన్నప్పుడు వచ్చి సపోర్ట్ చేయరు. అందుకే నటీనటులు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి కూడా. ఈ ఇష్యూలో ఇంటర్నల్గా ఎంతోమంది మాట్లాడున్నారు, కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడితే ఎవరు మనోభావాలు దెబ్బతింటాయి అని కొత్తగా అందరికీ భయం.